కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నూతన ఈవోగా పెంచల కిషోర్ బాధ్యతలు చేపట్టారు. ఆలయానికి చేరుకున్న ఈవో పెంచల కిషోర్కు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ పండితులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నూతన ఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను కాణిపాకం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టామన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ అధికారులు సిబ్బంది సహకారంతో ఆలయ అభివృద్ధికి ఒక భక్తుడిగా స్వామి సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. ఇక్కడ గతంలో తాను ఆర్డీఓగా పనిచేశానని అందరితో కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సిబ్బంది అర్చక వేద పండితులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు దుస్సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. గణేశాయ నమః. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించాను. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ గారి సంపూర్ణ సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తాము. ఈ కాణిపాకానికి సంబంధించిన ఉభయదారులు కీలక పాత్ర వచ్చినట్టుగా నాకు కొంతమంది కూడా ఇక్కడ పనిచేశాను కాబట్టి కొంత అవగాహన ఉంది. ఉభయదారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చాము, అధికారిగా కాకుండా. భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకూడదు, అదేవిధంగా దేవదేవునికి జరగాల్సిన కార్యాలన్నీ కూడా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. భక్తులు మరియు గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. అభివృద్ధి ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి చాలామంది భక్తులు డొనేషన్లు ఇవ్వడం కానీ వాళ్ళ కృషి కూడా చాలా ఉంది. వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు గారికి చాలా ముందు ఆలోచనలు ఉన్నాయి. చాలా అభివృద్ధి పథకాలను మొన్న డిస్కస్ చేయడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి మన మంత్రివర్యులు, ఎన్విరాన్మెంట్ మంత్రివర్యులు వారి సహకారంతో కూడా ముందుకు వెళ్తాము. వారి కోఆపరేషన్తో చాలా పథకాలు, చాలా నిధులు మనం ఇక్కడ తీసుకురావాలి. గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులతో కూడా వారి సహకారంతో కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం.